టీటీడీ స్విమ్స్ లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు ఆందోళన బాటపట్టారు. సిఐటియు ఆధ్వర్యంలో టీటీడీ పరిపాలనా భవనం ముందు ఆందోళన చేపట్టారు. గడిచిన 5 నెలలుగా ఆందోళన చేస్తున్నా తమను పట్టించుకోకుండా నిర్లక్ష్యాన్ని వహిస్తున్నారని కాంట్రాక్టు కార్మికులు మండిపడ్డారు. తమను శానిటేషన్ ఉద్యోగులంటూ చిన్నచూపు చూస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కాంట్రాక్టు కార్మికుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని సిఐటియు నాయకులు హెచ్చరించారు. అంటే పేదవాళ్ళంటే లెక్కలేనితనం, ఏమాత్రం పట్టించుకోనటువంటి దుర్మార్గమైనటువంటి వైఖరి. ఇది సమంజసం కాదు. మీరు తక్షణం ఈ సమస్యను పరిష్కరిస్తారా లేదంటే మళ్ళీ యథాతథంగా పోరాటానికి వెళ్ళమంటారా అని చెప్పి తేల్చుకోవడం కోసం ఈరోజు ఈ ధర్నా కార్యక్రమాన్ని ఇక్కడ పెట్టాం. టీటీడీ ఈఓ సింఘాల్ గారు, చైర్మన్ బిఆర్ నాయుడు గారు దీంట్లో చొరవ చూపి సమస్యను పరిష్కరించాలని చెప్పి కోరుతున్నాం. అదే మాదిరి టీటీడీ చైర్మన్ గారు గతంలో చెప్పాడు, ఇంత చిన్న సమస్య, న్యాయమైనటువంటి సమస్య, ఇదేంది పరిష్కారం కాలేదు, వెంటనే చేస్తామని చెప్పాడు. 5 నెలలు కావస్తూ ఉంది. ఇప్పటికైనా దీని పట్ల శ్రద్ధ పెట్టి పరిష్కారం చేయాలని కోరుతున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనకు వెళ్లాల్సి వస్తుందని హెచ్చరిక చేస్తున్నాం.